హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో అంటే ప్యూర్ గీని చూపించబోతున్నానండి. ఇందులో పాల మీగడతోనైనా చేసుకోవచ్చు. లేదంటే పెరుగుతో వచ్చిన మీగడతోనైనా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ మొత్తం తయారు చేసినాక ఈ విధంగా వస్తది. ప్రాసెస్ మొత్తం ఇందులో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ నెయ్యి చేయడం చాలా తేలికండి. ఘీ మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి మొత్తం చేసినాక ఈ విధంగా వస్తది. ఇదిగోండి చూసారు కదా! ఈ నెయ్యి స్మెల్ మంచిగా రావడానికి ఇందులోనే ఒక ఇంగ్రీడియెంట్ కూడా వేస్తానండి. ఇది లాస్ట్ సారి చేసిన నెయ్యి అండి ఇది. ఇప్పుడు ఎలాగ తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ నెయ్యినైతే నేను పాల మీగడతోని మాత్రమే తయారు చేస్తున్నానండి. అయితే మనం డైలీగా తీసుకునే పాలుని వేడి చేసి బాగా మరిగించి చల్లారినాక పైన మీగడ వస్తది కదండీ! ఇదైతే మనము పాలు చల్లారినాక ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మీగడ అనేది కొంచెం దళసరిగా కడతదండి. మొత్తము ఈ మీగడ 15 రోజులు లేదా 20 రోజుల వరకు మనం ఉంచేసుకొని ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ మీగడ వచ్చిందనుకోండి 1 వీక్ ఒకసారి అయితే తయారు చేసుకోవచ్చు. నేను చూపించే మీగడైతే 15 రోజులకండి. నేనైతే ఒకసారి చేసుకుంటాను. ఇగోండి మీగడ తీసినాక మనం రూమ్ టెంపరేచర్ బట్టి బయటనేమొచ్చి ఒక 20 నిమిషాల వరకు ఉంచుకుంటే మనకి అది గట్టిగా ఉన్నది అలాగా కొంచెం గట్టిగా ఉన్న మీగడ కొంచెం మెత్తగా అవుతుందండి. ఈ మీగడని మనము మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోనే సగం వేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుందండి. కొంచెం నీరు యాడ్ చేసి ఈ వాటర్ని యాడ్ చేసి మనం ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. లేదంటే వాటర్లోనే వేసేసి మనము కవ్వం ఉంటుంది కదండి మజ్జిగ తిప్పేది దాంతోనైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసాను. ఇగోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా! ఇప్పుడు కూల్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలోన ఈ మిక్సీ పట్టిందేమొచ్చి ఇందులో వేసేయాలండి. ఇగోండి మొత్తం ఇలా వేసినాక అంటే కూల్ వాటర్ వేసామనుకోండి ముద్దగా ఒక దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మనము ఇలా తిప్పేది ఇదంతును. ఇగోండి చూసారు కదా! ఇలాగా ఈ గరిటెతోటి ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక దగ్గరికి వచ్చేస్తదండి. ఈ వాటర్ అయితే 2 సార్లైనా మనం మార్చుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం పాలులాగా వచ్చేస్తది. తర్వాత తీసినాక మరలా ఇంకొకసారి మంచినీళ్ళలో వేసేసుకుంటే వైట్‌గా వచ్చేస్తదండి. ఇది రెండోసారి వేసాను. ఇగోండి అంటే మనకి ఎక్కువ ఉంది కదా పాల మీగడ అందువలన 2 సార్లు అయితే మిక్సీ పట్టాను. ఇగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఈ ముద్దను కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక దగ్గరికి ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేస్తదండి. ఇగోండి ఇలాగా. ఇలా ఇగోండి గరిటెతోటి ఇలాగంటే ఒక దగ్గరికి వచ్చేస్తది. ముద్దలు ముద్దలుగా ఒక దగ్గరికి అయిపోతదండి. ఇగోండి ఇలాగా. అయితే ఈ ముద్దంతా పక్కకు పెట్టేసినాక ఈ వాటర్ అనేది పడేయాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసేసుకొని అందులో మరలా రెండోసారి ఇగోండి చూపిస్తున్నాను కదా! రెండోసారి ఈ విధంగా మరలా ఈ విధంగా చేత్తోటి దగ్గరికైతే ఇలా పెట్టేసుకోవాలండి. లేదంటే స్పూన్‌తోనైనా పెట్టేసుకోవచ్చు. ఇగోండి చూసారు కదా! వాటర్ వైట్‌గా వచ్చేసింది. ఇలాగా ఒక గిన్నె తీసేసుకొని అంటే మనము నెయ్యి మరగపెట్టడానికి ఒక గిన్నె పెట్టుకుంటాం కదా! ఆ గిన్నె తీసేసుకొని ఈ వెన్న ముద్దని కొంచెం కొంచెం ఇలాగా అనేసి ఒక దగ్గరికి తీసేసుకొని గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. మనం ఏ గిన్నెతో అయితే మనము మరగపెట్టుకుంటామో వెన్నని ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మొత్తం చూసారు కదా! ఇగోండి ఈ విధంగా ఒక దగ్గరికి తీసేసి ఈ వాటర్ అనేది బయటికి పోసేయాలి. ఇక చూసారు కదా! వైట్‌గా వచ్చేసింది నీళ్ళు. అంటే 2 సార్లైనా మనము నీట్‌గా కడిగేసుకోవాలండి. ఇగోండి ఇదైతే ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసేసుకొని దాని మీద పెట్టుకోవాలి గిన్నెతోటి. ఇగోండి మనము ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ముద్దలుగా ఉంది కదా వెన్న. అది కొంచెం కరిగే వరకు ఏమొచ్చి మనం స్పూన్ తోటి ఇలాగా కలుపుతూ ఉండాలండి. ఇగోండి ఈ విధంగా. కలిపిస్తే మొత్తము వెన్నంతా మొత్తం మరిగేసి పొంగుతదండి కొంచెం. అలాగా సిమ్‌లోనైతే కొంచెము సిమ్‌లోన లైట్‌గా అగ్గిని పెట్టేసుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఈ ఉండలంతా కరిగే వరకు. ఇగోండి చూసారు కదా! కరిగిపోయింది. అయితే ఇది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇందులోన నేను ఒక ఇంగ్రీడియెంట్ కూడా వేస్తానండి. అదైతే చూపిస్తాను. తమలపాకు అనేది వేసుకుంటే తమలపాకు వల్ల స్మెల్ కూడా మంచిగా వస్తదండి. ఇగోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి.
అయితే మధ్య మధ్యని చూసుకుంటూ ఉండాలండి. ఇలా మరిగినాక ఒక్కొక్కసారి సడన్‌గా పొంగిపోతది. అందువలన చూసుకుంటూ ఉండాలి. ఇలాగా 15 నిమిషాలైనా సరే అలా స్లోగా సిమ్‌లో పెట్టిస్తే మరుగుతూ ఉంటదండి. ఇగోండి ఈ విధంగా మరిగించుకోవాలి బాగా. మనము ఈ వెన్నని పెరుగుతో గూడా తయారు చేసుకోవచ్చండి. పెరుగు తోడు పెడతాం కదా! పైన మీగడ గూడా తీసేసి ఫ్రిడ్జ్‌లో ఉంచేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇగోండి ఇప్పుడైతే నేను తమలపాకేసాను. ఇగోండి చూసారు కదా! ఈ తమలపాకు వల్ల మనకి స్మెల్ గూడా చాలా బావుంటదండి. ఎక్కువ రోజులు గూడా నెయ్యి అనేది బాగా ఉంటది పాడవకుండా. ఇగోండి ఇలాగా. మనము రోజు తీసే మీగడను గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, ఎక్కువ మీగడైతే 1 వీక్ ఒకసారైతే నెయ్యి రెడీ చేసుకోవచ్చు. లేదంటే 15 డేస్‌కి, 10 డేస్‌కి ఒకసారైతే తయారు చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగ మరిగినాక కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా. తర్వాత వడకట్టేటప్పుడు మనము ఈ ఆకుని తీసేయవచ్చు, ఈ తమలపాకుని. మొత్తం మరిగినాక ఈ విధంగా వస్తది. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లార్చుకోవాలండి. మూత పెట్టేస్తే అలాగా కొద్దిసేపటికి చల్లగా అయిపోతది. చల్లారినాక మనము ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.